నేపాల్లో సంభవించిన తాజా పరిణామాలు అక్కడి సంక్షోభ ప్రభావం ఎల్లలు దాటుతోంది. అనేక దేశాల్లో విస్తరించి ఉన్న నేపాలీయుల గుండెల్లో గుబులు రేపుతోంది. అదే క్రమంలో మన దేశంలోని పలు సంప్రదాయ వ్యభిచార కేంద్రాల్లో కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన ప్రాంతంలోనూ ఈ పరిణామాల ప్రభావం ఉంది. కోల్కతాలో ముఖ్యంగా సోనాగాచిలో నేపాల్ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గతంతో పోలిస్తే కొంతమేర తగ్గినప్పటికీ అక్కడ నేపాల్ మహిళలు పెద్ద సంఖ్యలో ఇప్పటికీ వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కాళీఘాట్ నుంచి హౌరా హుగ్లీలోని పలు వ్యభిచార గృహాల్లో నేపాలీలే ప్రధాన భాగాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం నేపాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు వీరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీరందరి ఆందోళన ఏంటంటే వారి కుటుంబాల మనుగడ. వారు అలా వేల కిలోమీటర్లు ప్రయాణించొచ్చి విటుల ముందు తమ శరీరాన్ని విస్తరాకులా పరుస్తున్న కారణం అది. మన కోల్కతా నుంచి నేపాల్కు వీరి ద్వారా వెళ్లే మొత్తాలు పెద్దవేమీ కాకపోయినప్పటికీ గ్రామీణ నేపాల్లోని పలు కుటుంబాలకు అవే జీవనాధారం. ఈ ఆకస్మిక సంక్షోభం వీరిపై ఆర్థిక ఒత్తిడి సృష్టించడమే కాకుండా వారి నిస్సహాయ భావనను మరింత తీవ్రతరం చేసింది. మేం ఇంటికి వెళ్లాలనుకుంటున్నా మార్గం కనబడ్డం లేదు అని సోనాగాచ్లోని మరో నేపాలీ మహిళ అంటోంది. సరిహద్దు మూసివేశారు, అనేక విమానాలు రద్దయ్యాయి, మేం ఇక్కడ, మా కుటుంబాలు అక్కడ ఉన్నాయి, మేం నిస్సహాయిగా ఉన్నాము అని చెప్పేసి బోరున విలపిస్తున్నారు ఆ మహిళలు. ఈ మహిళలు బాధలో ఉండటం సహజం. వారు తమ కుటుంబాలను సంప్రదించలేరు, అలాగే చెల్లింపులు వారికి చేరుతాయో లేదో కూడా ఖచ్చితంగా చెప్పలేరు. అధికారులతో సమావేశం నిర్వహించి వారు తమ కుటుంబాలతో మాట్లాడి ఇంటికి తిరిగి డబ్బు పంపగలిగే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము అని స్థానిక మహిళల సమస్యలపై పనిచేసేటువంటి ముఖోపాధ్యాయ అంటున్నారు. ఇక సోనాగాచ్లోని రెడ్ లైట్ జిల్లాలో దాదాపు 200 మంది నేపాలీ సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. దశాబ్దాలుగా నేపాలీ మహిళలు కోల్కతాలోని రెడ్ లైట్ బెల్ట్లో నివసిస్తూ ఉన్నారు. తరచూ అక్రమ రవాణా కారణంగా సరిహద్దులు దాటి దారుణమైన పరిస్థితుల్లో తప్పనిసరి ఈ మురికి కూపంలో మగ్గిపోతున్నారు.